ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడికల్ కాలేజ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం PPP పద్ధతిలో ప్రైవేట్ పరం చేయబోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో గతంలో కీలక సమావేశాలు నిర్వహించిన ఆయన క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి ప్రభుత్వ పాలనపై పలు అంశాలపై కార్యాచరణను ప్రకటించారు. మెడికల్ కాలేజీల అంశంపై 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సహా వివిధ రూపాల్లో ఆ పార్టీ ముందుకు వెళ్తోంది. ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ తాజాగా మరో జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెడన నియోజకవర్గ పరిధిలో గల గూడూరుకు వెళ్లనున్నారు. మోంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలించనున్నారు. రైతులను పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా పలువురు నాయకులు పాల్గొననున్నారు. మోంథా తుఫాన్ వల్ల 5,244 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన నివేదికను కేంద్రానికి అందజేసింది. వివరాలొస్తే నష్టం అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఒక వ్యవసాయ రంగానికి సంబంధించి 1.38 లక్షల హెక్టార్లలో 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. దీనివల్ల 829 కోట్ల రూపాయల వరకు రైతులు నష్టపోయారు. మొత్తం 1.74 లక్షల మంది రైతులపై తుఫాన్ ప్రభావం చూపించింది. 12,215 హెక్టార్లలోని 40 కోట్ల రూపాయల విలువైన ఉద్యాన పంటలను దెబ్బతినగా 23,979 మంది ఉద్యాన రైతులకు నష్టం జరిగింది. ఆక్వా రంగంలో 32,000 ఎకరాల్లోని 514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. మరోవైపు 2,261 పశు సంపదను నష్టపోయారు. 4,794 కిలోమీటర్ల మేర RNB రహదారులు, 311 కల్వర్ట్లు, బ్రిడ్జ్లు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. ఈ నష్టం 2,774 కోట్ల మేర ఉంటుందని వివరించారు.